చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించడం పట్ల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో ర్యాలీగా నారా లోకేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో మంత్రి లోకేష్ నడుస్తున్నారని మహిళా నేతలు తెలిపారు. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలి, మహిళల్ని వంటింటి కుందేళ్లుగా ఉంచకుండా వాళ్ళని కూడా రాజకీయాల్లో అభివృద్ధి పరచాలి అన్న ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి మహిళలను కూడా ఆయన 33% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా కానీ జడ్పీటీసీలుగా కానీ సర్పంచ్లుగా కానీ అవకాశం కల్పించారు ఆయన. అలాగే మహిళలు మరి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మరింత అభివృద్ధి పరిచే పందాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిన్న మొన్న జరిగిన మహానాడు కార్యక్రమంలో ఒక చక్కటి ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించాలని గత ఎన్నేళ్లుగానో మరి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నా కానీ మిగతా పార్టీలు ఎవ్వరూ కూడా కలిసి రాక పార్టీ బిల్లు ఆమోదించబడలేదు. అయినా సరే మొన్న మహానాడు మీటింగ్ లో మరి మన లోకేష్ బాబు గారు చట్టసభల్లో కూడా మహిళలకు 33% తెలుగుదేశం పార్టీ మేము ఇస్తాము, మేము రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి మన లోకేష్ అన్న చెప్పడం జరిగింది. మరి దానికి కృతజ్ఞతగా మా లోకేష్ అన్నకి మేము మహిళా తరపున అంతా మా తూర్పుగోదావరి జిల్లా మహిళా లోకం అంతా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే మహిళలకు 33 రిజర్వేషన్ నిన్న మహానాడులో మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా 33 రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పక్షాన ఉంటుందని మరోసారి నిరూపించుకొని ఈ వారం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 33 రిజర్వేషన్ మరి కల్పించడం జరిగింది. దానికి ఈ రాష్ట్ర మహిళలందరి తరపున కూడా మా లోకేష్ గారికి